హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన 3 టూల్స్ గురించి. ఫస్ట్ వన్ ఈజ్ మూవ్ టూల్, సెకండ్ వన్ ఈజ్ రెక్టాంగులర్ మార్క్యూ టూల్, థర్డ్ వన్ ఈజ్ ఎలిప్టికల్ మార్క్యూ టూల్. లెట్ us స్టార్ట్. ఫస్ట్ స్టార్ట్ చేసుకొని యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ Adobe Photoshop CX6ని ఓపెన్ చేసుకోవాలి. Adobe Photoshop ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నాకు విండోస్ 10 కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో న్యూ విండో ఓపెన్ చేసుకోవాలి. న్యూ విండో ఓపెన్ చేసుకోవాలంటే కంట్రోల్ ఎన్ టూల్ ఉపయోగించి న్యూ విండో ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ 1280x720 పిక్సెల్ తీసుకుని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకుంటే మనకి న్యూ విండో వస్తుంది. ఈ న్యూ విండోలో మనం వర్క్ చేసుకోవాలి. రెక్టాంగులర్ టూల్ కానీ ఎలిప్టికల్ టూల్ గురించి మనం ఇక్కడ వర్క్ చేసుకుందాం. ఫస్ట్ మనం లేయర్ గురించి అవగాహన ఉండాలి. లేయర్స్ అంటే ఏంటి, లేయర్స్ గురించి అవగాహన ఉండాలంటే ఫస్ట్ 1 by 1 చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. లేయర్స్. ఫస్ట్ లేయర్కి కంట్రోల్ షిఫ్ట్ ఎన్ కొడితే కొత్త న్యూ లేయర్ ఓపెన్ అవుతుంది. ఓకే కొడితే లేయర్స్ వస్తుంది. ఇక్కడ లేయర్ 1 అని ఉంది, చూస్తారా? లేయర్ 1 అని అయింది. ఇది ఫస్ట్ లేయర్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మూవ్ టూల్ కింద ఉన్న దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రెక్టాంగులర్ టూల్ అని ఉంది, దాన్ని తీసుకుని ఆల్రెడీ మనం లేయర్ 1 ఇచ్చాం కాబట్టి ఆ లేయర్లోనే మనం ఈ రెక్టాంగులర్ టూల్ని ఇలా డ్రాగ్ చేసుకుంటాం. ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత మనం ఈ కలర్ ఈ రెండు ఉన్నది, ఇది ఫోర్గ్రౌండ్, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్స్. ఇది ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లోకి వెళ్ళి మనం దీనికి ఒక రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటే ఒక రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటే మరి ఇది ఓకే చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్ట్ ప్లస్ బ్యాక్ బటన్ నొక్కితే అక్కడ కలర్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇక్కడ ఈ రెక్టాంగులర్ దాంట్లో మనకి కలర్ ఫుల్ఫిల్ అవుతుంది. కంట్రోల్ D కొడితే వెనకాల ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది పోతుంది. ఇక్కడ మళ్ళీ మూవ్ టూల్ దగ్గరికి వచ్చి ఈ ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ 4 సైడ్లకి మూవ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా సరే ఇక్కడ ఈ విండోస్లో ఎక్కడికైనా ఒక సైడ్ నుంచి ఒకటికి, ఒక సైడ్ నుంచి మరో సైడ్కి మూవ్ చేసుకోవచ్చు. ఇది లేయర్ 1లో ఉంది. లేయర్ 1లో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే ఈ ఆబ్జెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి చూసుకుంటే లేయర్ 1 అని చూస్తారా, లేయర్ 1 మీద ఉంటుంది కాబట్టి ఇది మూవ్ అవుతుంది. ఇది వేరే లేయర్స్ మీద ఉంటే మూవ్ అవుతాం. ఇప్పుడు ఈ మూవ్ టూల్లో ఉన్న లేయర్ మీద ఉంది కాబట్టి ఇది మూవ్ అవుతుంది. మిగతా టూల్స్లో మనం వర్క్ చేసినప్పుడు ఇది మూవ్ అవ్వదు. మిగతా టూల్స్లో వర్క్ చేసినప్పుడు మళ్ళీ మనం ఈ మూవ్ టూల్ మీద తీసుకొస్తేనే ఈ ఆబ్జెక్ట్ మూవ్ అవుద్ది, లేకపోతే మూవ్ అవ్వదు. నెక్స్ట్ ఇంకో లేయర్ ఇచ్చుకుందాం. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఓకే కొట్టుకొని నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఎలిప్టికల్ టూల్ తీసుకుందాం. ఎలిప్టికల్ టూర్ కూడా మనం సేమ్ ఇలాగే మీద డ్రాగ్ చేసుకుని ఇక్కడ కంట్రోల్ మన కలర్స్లోకి వెళ్ళి ఈ కలర్ వేరే కలర్ అప్లై చేద్దాం. ఓకే కొట్టి ఆల్ట్ బ్యాక్ ఫేస్ ఇచ్చినప్పటికీ మళ్ళీ కంట్రోల్ D కొడితే వెనకాల ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ పోతుంది. మళ్ళీ ఇది కూడా మూవ్ అవుతుంది. ఇది దేంట్లో ఉందంటే లేయర్ 2లో ఉంది. రైట్ క్లిక్ చూసుకుని లేయర్ 2లో ఉంది. మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ప్యాలెట్లోకి వచ్చి లేయర్ 2 మీద ఉంది కాబట్టి ఇది మూవ్ అవుతుంది. ఇది లేయర్ 2 మీద ఉంది. లేయర్ 2లో పెట్టుకుని ఇక్కడ లేయర్ 1 మీద మనం క్లిక్ చేసి మూవ్ చేస్తే మూవ్ అవుతుంది. లేయర్ 2 మూవ్ అవుతుంది. అందుకని లేయర్స్ ఒక ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మన లేయర్స్ ఓపెన్ చేసుకుని మనం ఒక ఆబ్జెక్ట్ని ఒక చోట నుంచి మరో చోట మూవ్ చేయడానికి లేయర్స్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే మనం ఇంకో ఆబ్జెక్ట్ని తీసుకుందాం. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఇచ్చుకొని మళ్ళీ ఓకే చేసుకుందాం. ఓకే చేసుకుని మళ్ళీ ఒక రెక్టాంగులర్ టూల్ ఇచ్చి వేరే కలర్ నింపుదాం. మళ్ళీ ఇక్కడ రెక్టాంగులర్ టూల్ ఒకటి ఇద్దాం. దీంట్లో వేరే కలర్ నింపుదాం. కలర్ బాక్స్లోకి వెళ్ళుకొని ఇక్కడ బ్లూ కలర్ తీసుకుని ఓకే చేసుకొని కలర్ ఓకే చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్ట్ బ్యాక్ ఫేస్ కంట్రోల్ D కొట్టి వెనకాల ట్రాన్స్ఫర్మేషన్ పోతుంది. ఇలా మళ్ళీ మూవ్ టూల్లోకి వచ్చి ఈ ఆబ్జెక్ట్ని మూవ్ చేసుకుంటే ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కంట్రోల్ షిఫ్ట్ ఎన్ తీసుకుని ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఇంకో ఆబ్జెక్ట్ ఓకే చేసుకుని దీన్ని ఎలిప్టికల్ టూల్ తీసుకుందాం. ఇది మళ్ళీ డ్రాగ్ చేసుకుని దీంట్లో కలర్ వేరే కలర్ ఆల్టర్నేటివ్
వేరే దీంట్లో లేని కలర్ ఏదన్నా సరే ఇంకోటి ఆల్ట్ బ్యాక్ ప్రెస్ కొడితే వస్తుంది, కంట్రోల్ D కొడితే ట్రాన్స్ఫర్మేషన్ పోతుంది. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తారో లేదా ఈ యొక్క సర్కిల్స్, ఈ సర్కిల్ డిఫరెన్స్ ఉందా, ఇది కొంచెం అన్ఈక్వల్గా ఉన్నాయి. దీన్ని కొంచెం ఈక్వల్గా చేసుకోవాలంటే ఇప్పుడు ఈ సర్కిల్ తీసుకుంది, ఇది లేయర్ 2లో ఉంది, ఇది ఓకే చేసుకుని ట్రాన్స్ఫార్మర్ కంట్రోల్ T కొడితే ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. బౌండరీస్ 4 సైడ్లు 4 ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. కంట్రోల్ T కొట్టినప్పటికీ ఈ ట్రాన్స్ఫార్మర్ కింద వస్తుంది. ఈ బౌండరీస్ మనం దీన్ని ఇలాగ తగ్గించుకోవడం పెంచుకోవడం మన ఇష్టం, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, చిన్న సైజులు పెద్ద సైజులో మనం ట్రాన్స్ఫార్మర్ ఇచ్చుకుంటే మనకి అనుకున్న సైజుకి వస్తూ ఉంటుంది. ఇలాగ డ్రాగ్ అని చేసుకోవచ్చు. లైన్లో మనం అనుకున్న సైజుకి మనం డ్రాగ్ చేసుకుని ఈక్వల్గా ఆబ్జెక్ట్ని ఈక్వల్గా చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన టైంలో మాడిఫై చేసుకోవచ్చు. ఇది ఒకటే. నెక్స్ట్ వచ్చినప్పటికీ మనం ఒక ఆబ్జెక్ట్ని ఇది కంట్రోల్ 2లోనే పెట్టుకోవాలి. ఒక ఆబ్జెక్ట్ని మనం కాపీ చేయాలంటే మనం ఇది లేయర్ 1లో ఉంది కాబట్టి లేయర్ 1 సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ నొక్కి కిందకి డ్రాగ్ ఆన్ చేయాలి. కిందకి డ్రాగ్ ఆన్ చేసినప్పటికీ సిమిలర్ డూప్లికేట్ ఆబ్జెక్ట్ వస్తుంది. అలాగే రెండో ఆబ్జెక్ట్లకు వచ్చినప్పటికీ రెండో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని లేయర్ 2లో ఉంది కాబట్టి లేయర్ 2ని సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ నొక్కి మెల్లిగా కిందకి డ్రాగ్ ఆన్ చేసుకోవాలి. ఇది రెండో ఆబ్జెక్ట్ వస్తుంది. అలాగే థర్డ్ ఆబ్జెక్ట్లోకి వచ్చినప్పటికీ థర్డ్ ఆబ్జెక్ట్ మీద లేయర్ 3ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ జాగ్రత్తగా డ్రాగ్ చేసుకుని తీసుకురావాలి. ఇది థర్డ్ ఆబ్జెక్ట్. ఇది థర్డ్ ఆబ్జెక్ట్, కొంచెం పైకి వెళ్ళాలి. థర్డ్ ఆబ్జెక్ట్. అలాగే ఫోర్త్ ఆబ్జెక్ట్ వచ్చినప్పటికీ లేయర్ 4 సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ నొక్కి స్లోగా తీసుకుని కింద దీన్ని తీసుకురావాలి. ఇది ఫోర్త్ ఆబ్జెక్ట్. ఇలాగా మనం డూప్లికేట్లు కింద తీసుకొని రావచ్చు. ఎన్ని డూప్లికేట్లు అయినా చేసుకోవచ్చు. కంట్రోల్ J ఉపయోగించుకుని అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఆల్ట్ పెట్టి ఆ లేయర్ ఉన్న ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. ఇలాగ మనం డిఫరెంట్ కలర్స్ అప్లై చేసుకుని ఒక చోట నుంచి ఆబ్జెక్ట్ వేరే చోటకి మనం విండోస్లో మూవ్ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మోడిఫై చేసుకోవచ్చు. కంట్రోల్ T ట్రాన్స్ఫార్మర్ వేసుకుని మూవ్ చేసుకోవచ్చు. అది కంట్రోల్ T వేసుకుని మూవ్ చేసుకోవచ్చు. అది ఇంకేం నెక్స్ట్ వచ్చినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ T మనకి తెలిసింది కదా. కంట్రోల్ T కొడితే ట్రాన్స్ఫార్మర్ అవుద్ది. దీన్ని కొట్టి చూద్దాం చూడండి. లేయర్ 2 కూడా కంట్రోల్ T అప్లై చేద్దాం. కంట్రోల్ T అప్లై చేసినప్పటికీ ఇలా వచ్చింది. దీన్ని కొంచెం ఇంకా కొద్దిగా ఇలా లాగాలి. ఇలా కొంచెం డ్రాగ్ చేసుకుని ఇలా సైడ్ కొంచెం మనం ఇలాగ మౌల్డ్ చేసుకుని సైడ్ చేసుకుని కొంచెం ఒక షేప్ తీసుకొచ్చి దీంతో ఈక్వల్గా ఉండినట్టు చూసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని మళ్ళీ మూవ్ టూల్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటే అక్కడే ఉండిపోద్ది. దీంట్లో ఈ 6 ఆబ్జెక్టుల్లో కూడా ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఆ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటేనే డ్రాగ్ ఆన్ అవుతాయి, లేకపోతే డ్రాగ్ ఆన్ అవుతాయి. మూవ్ టూలోకి వెళ్ళి డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేస్తేనే ఒక చోట నుంచి ఒకటి డ్రాగ్ అవుతాయి, లేకపోతే ఎట్టి పరిస్థితులు డ్రాగ్ అవ్వవు. నెక్స్ట్ ఇక్కడ విండోస్ ఉంది, లాక్ ఉంది కాబట్టి లాక్ ఓపెన్ చేసుకుని అంటే ఇక్కడ డబుల్ క్లిక్ కొట్టి ఓకే కూడా లాక్ ఓపెన్ అవుతూ ఉంటుంది. దీనికి ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్దర్గా అది ఇంకా మిగతా టూల్స్ కూడా నేర్చుకుంటూ ఇంకా ఈ టూల్స్లో కూడా మిగిలిపోయిన ఏమైనా ఉంటే కూడా మిగతా ఫర్దర్ దాంట్లో కూడా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.